హలో ఫ్రెండ్స్, నేను మీ నాగలక్ష్మిని. తవ్వ పన్నీరు తిక్క ఆ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ముందుగా కొత్తిమీర, పుదీనా ఆకు కట్ చేసి కడిగి పెట్టుకోవాలి. ఈ పన్నీరు తిక్క అండి చాలా బాగుంటుంది. అయ్యో నేను చేయలేనేమో అనుకున్నాను, కానీ చేశాను, సూపర్గా వచ్చింది. అవి తరిగి పెట్టుకోవాలి. తర్వాత పొడులు రెడీగా పెట్టుకోవాలి. జీరా పొడి, తర్వాత పంచదార, అల్లము, పచ్చిమిరపకాయలు, చాట్ మసాలా, గరం మసాలా అన్నీ రెడీగా పెట్టుకుని, కొత్తిమీర దాంట్లో ఒక 4 చెంచాలు పెరుగు వేసేసి, ఈ పొళ్ళన్నీ అందులో వేసేసి, పచ్చిమిరపకాయలు, అల్లం అన్నీ వేసేసి, నిమ్మరసం వేసి కాస్త గ్రైండ్ చేసేసుకోవాలి. పుదీనా పచ్చడి, టిక్కా మసాలాలోకి పుదీనా పచ్చడి రెడీ పెట్టుకోవాలి. అది కాంబినేషను. ఈ శనగపిండి, నూనె తీసుకోవాలి. ఒక 2 గరిటెలు నూనె తీసుకోండి. ఆ నూనె బాగా వెచ్చపెట్టి ఈ దీంట్లో పోయాలి. శనగపిండిలో పోసి బాగా కలపాలి. ఒక పెద్ద బౌల్ తీసుకోండి. శనగపిండి అందులో వేసి నూనె బాగా కాచి అందులో పోసి కలపాలి. కలిపాక కార్న్ పొడి కూడా అందులో వేసేసి కలిపేసి పెరుగు వేసేయండి. పెరుగు 2 కప్పులు పెరుగు వేసేయండి. గట్టిగా ఉంటే పెరుగు ఆ పళంగా వేసేయచ్చు, లేకపోతే పెరుగును వడగట్టుకుని అది వేసుకోవాలి. 2 కప్పులు పెరుగు వేసుకోండి. తర్వాత ఇదిగోండి, జీరా పొడి, చాట్ మసాలా పొడి, ధనియాల పొడి, గరం మసాలా పొడి, కారం మాత్రం 2 చెంచాలేండి, ఉప్పు, నిమ్మకాయ రసం, మిగతావన్నీ చెంచాడు వేసేయండి. నిమ్మకాయ రసంతో సహా ఒక చెంచాడు వేయండి. అన్నీ చెంచాడు వేసేయండి, పక్కన పెట్టుకోండి. తర్వాత ఇవి ఏం చేయాలి, ఈ సిమ్లా మిర్చి ఇలా తరుక్కోవాలి. లోపలంతా తీసేసి ఇలా చేసుకోవాలి పీసులు. ఉల్లిపాయలు కూడా ఇలా చేసుకోవాలి. తొక్కులు తీసి పెట్టుకోవాలి. అలాగే టమాటాలు కూడా లోపలదంతా తీసేసి ఆ పైది మాత్రమే అట్టి పెట్టుకోవాలి. ఆ గుజ్జులు, గింజలు అన్నీ తీసేయాలి. తీసేసి టమాటా పెట్టుకోవాలి. అన్నీ వేసేసి ఆ పెరుగులు అవన్నీ కలిపి ఉంచేసాం కదా, అన్నీ వేసేసి ఇది రెడీ పెట్టుకోండి. ఈ గ్రేవీ అంతా రెడీ పెట్టుకోవాలి. ఇలా కలిపి గట్టిగా పెట్టుకోవాలి. పెట్టుకుంటే ఇప్పుడు తిక్కా మసాలా రెడీ చేద్దాం. మసాలా ఇది మనం ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. నేను భయపడిపోయానండి చేయటానికి. చాలా ఈజీగా చేసేసాను. అన్నీ రెడీ పెట్టుకోవడమే కష్టమండి దేనికైనా. అంతే, రెడీ పెట్టుకుంటే ఈజీగానే చేసేయచ్చు. అది ఏదైనా చేస్తే కదండి తెలిసేది. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని అంటే చేసుకోండి. నా ఛానల్ ఫాలో అవ్వండి. రోజు చూస్తూ ఉండండి. చూస్తే లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూస్తేనే కదా మీరు చేసుకోగలిగేది. అదిగో ఇలా స్టిక్స్ అమ్ముతారండి, అమెజాన్లో స్టిక్స్ అమ్ముతారు. ఈ స్టిక్స్కి ఒక్కొక్కటి అలా పెట్టేయాలి. ఒక పన్నీరు, ఒక పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ, టమాటా అన్నీ అలా వరుసగా గుచ్చుకుంటూ వెళ్ళిపోవాలి. అలా స్టిక్స్ అన్నీ రెడీ పెట్టుకోవాలి. ఎన్ని స్టిక్స్ కావాలో అన్నీ గుచ్చి అలా పెట్టుకోవాలి. ఒక నూనె ఇలా బ్రష్ పెట్టుకుని వాటి మీద నూనె రాస్తూ కాస్త అలా ఇలా పెనం మీద ఒక బంచి పెట్టుకోవాలి. ఒక విడత అయ్యాక మళ్ళీ ఇంకో విడత అలా చేసుకోవాలి. అయిపోయింది పన్నీర్.